హాయ్, వెల్కమ్ టు మా గల్ఫ్. ఎప్పట్లాగే మరో ఇంట్రెస్టింగ్ అప్డేట్తో మీ ముందుకు రావడం జరిగింది. అదేంటంటే ప్రస్తుతం యూఏఈలో క్షమాభిక్ష ప్రక్రియకు సంబంధించిన దరఖాస్తులను తీసుకోవడం, అప్డేట్ చేయడం జరుగుతోంది. దీనికోసం వేలాది మంది క్యూ లైన్లలో నిల్చుంటున్నారు జనాలు. ఈ నేపథ్యంలోనే ఐసీపీ సెంటర్లు అలాగే టైపింగ్ కేంద్రాల వారు కీలక ప్రకటన చేశారు. ఈ క్షమాభిక్ష వీసా కోసం ఎలాంటి దరఖాస్తు పేపర్లు తీసుకురావాలి, వాటికి ఎలాంటి డాక్యుమెంట్స్ కావాలి అనే దానిపైన క్లారిటీ ఇచ్చారు. వాళ్ళు చెప్పిన ప్రకారం ఎవరైతే ఈ వీసా క్షమాభిక్ష వీసా ప్రక్రియ ద్వారా లబ్ధి పొంది మళ్ళీ యుఏఈలోనే ఉంటూ ఏదో ఒక ఉద్యోగం చేసుకునే వారు ఖచ్చితంగా కొత్త కంపెనీకి సంబంధించిన వీసాలను తీసుకురావాలని ఈ టైపింగ్ సెంటర్ల వారు ప్రకటించారు. అంతేకాకుండా తమ పాస్పోర్ట్ ఫోటో, ఎక్స్పైర్ అయిపోయిన వీసా కాపీని కూడా తీసుకురావాలని తెలిపారు. ఇక ముఖ్యంగా ఈ యుఏఈలో ఉండము, మేము మా దేశానికి వెళ్ళిపోతాం అనే కార్మికులు కూడా తమ పాత వీసా అంటే ఎక్స్పైర్ అయిపోయిన వీసాను, పాస్పోర్ట్ అలాగే ఫోటోను ఖచ్చితంగా ఈ టైపింగ్ సెంటర్లకు తీసుకువచ్చి దరఖాస్తు చేసుకోవాలని తెలపడం జరిగింది. ఇక వారంలో ప్రతిరోజు ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు టైపింగ్ కేంద్రాలు దీనిపైన పనిచేస్తున్నాయని వివరించారు. ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే వెంటనే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి లైక్ కొట్టి షేర్ చేయండి, మాకు సపోర్ట్గా నిలవండి.